ఇమాజిన్ మీరు పొద్దున్నే లేచారు, మీ ఇంట్లో గ్యాస్ ఆన్ చేశారు, టీ పెట్టుకున్నారు, ఆటో పట్టుకున్నారు, ఆఫీస్‌కి వెళ్లారు. ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చి వెజిటబుల్ మార్కెట్‌లో కిలో టమాటాలు 80 రూపీస్‌కే తీసుకున్నారు. ఇప్పుడు 10,000 కిలోమీటర్స్ దూరంలో ఒక మిసైల్ లాంచ్ అయింది. అండ్ ఆ ఒక్క మిసైల్ మీ టమాటాల ధర మారుస్తుంది. మీ ఆటో ఫేర్స్ కూడా మారుస్తుందంటే మీరు నమ్ముతారా? ఇక ఫెబ్ 28, 2026 అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై బాంబ్స్ వేశాయి. అండ్ అప్రాక్సిమేట్లీ 32 డేస్ దాటిపోయింది. ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయిపోయింది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $120 పర్ బ్యారెల్ కి చేరింది. ఇక ఫర్టిలైజర్స్ 40% కి పైగా పెరిగాయి. మీ గ్రోసరీస్ బిల్ కూడా త్వరలో పెరగబోతుంది. ఇది వేరే దేశాల యుద్ధం కాదు, ఇది మన యుద్ధం. ఎందుకంటే ఇది మన జీవితాలను మార్చేసే విషయం. ఈ వీడియోలో మొత్తం కథ సింపుల్ గా, క్లియర్ గా మరి ఫ్యాక్ట్స్ తో చెప్తాను. చివరి వరకు చూసేయండి. ముందు ఒక సింపుల్ క్వశ్చన్, యుఎస్ కి ఇరాన్ కి ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం? పాలిటిక్స్, న్యూక్లియర్ వెపన్స్ అన్ని పక్కన పెట్టండి. ఒక సింపుల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు స్టోరీ మొత్తం క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన కాలనీలో ఒక మెయిన్ గేట్ ఉందనుకోండి. ఆ గేట్ దగ్గర రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సెక్యూరిటీ గార్డ్. రాజు దగ్గర ఒక పెద్ద గన్ ఉంది. దాన్ని చూసి కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తుంది. అప్పుడు కాలనీ చైర్మన్ షంషేర్ అడిగాడు, రాజు ఆ గన్ ఇవ్వు, ఇది చాలా డేంజరస్ అని. కానీ రాజు, లేదు ఇది నా ప్రొటెక్షన్, నేను ఇవ్వను అని అంటాడు. ఇంకా శంషేర్ రాజుకి వార్నింగ్ ఇస్తాడు, కానీ రాజు వినలేదు. ఇక ఒక రోజు శంషేర్ లాక్ కట్టర్ తీసుకొని వచ్చి రాజు ఇంటి తాళాలు కట్ చేసి ఆ ఇంటి కీస్ తీసుకుంటాడు. సరిగ్గా ఇలాంటిదే అసలు ప్రపంచంలో జరిగింది. ఇక రాజు సెక్యూరిటీ గార్డ్ అంటే ఇరాన్, శంషేర్ అంటే యుఎస్, అండ్ ఆ గన్ అంటే న్యూక్లియర్ వెపన్స్. రియల్ స్టోరీ ఏంటంటే ఇరాన్ దగ్గర ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆ ఇరాన్ కొన్ని డెకేడ్స్ గా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను డెవలప్ చేస్తుంది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ చాలా ఇయర్స్ నుంచి ఇరాన్ ని న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయొద్దని ప్రెషర్ చేస్తున్నారు. ఇక ఇరాన్ మాత్రం తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పీస్ఫుల్ ఎనర్జీ కోసమని చెప్పుకొస్తుంది. కానీ ఈ ప్రోగ్రామ్ లాస్ట్ కి న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ కి దారి తీస్తుందని చాలా దేశాలు కూడా అనుమానిస్తున్నాయి. ఇక జాన్ 2026 లో ఇరాన్ అంతటా మ్యాసివ్ ప్రొటెస్ట్ జరిగాయి. ఎకనామిక్ క్రైసిస్ వల్ల అక్కడి సిటిజన్స్ అందరూ స్ట్రీట్స్ లోకి వచ్చేసారు. గవర్నమెంట్ మాత్రం చాలా వైలెంట్ గా రెస్పాండ్ అయింది. హండ్రెడ్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ చనిపోయారని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఎనఫ్, వీఆర్ లుకింగ్ అట్ వెరీ స్ట్రాంగ్ ఆప్షన్స్ అగైన్స్ట్ యూ, ఇంక్లూడింగ్ మిలిటరీ యాక్షన్. అండ్ అది జరిగిన తర్వాత ఫెబ్ 28, 2026 ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. దానికి పేరు కూడా పెట్టారు. దాని పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇక యుఎస్ మిలిటరీ B-2 స్టెల్త్ బాంబర్స్, B-1, B-52 లాంగ్ రేంజ్ బాంబర్స్ ని ఉపయోగించింది. ఇరాన్ లోని మిలిటరీ బేసెస్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడి చేసింది. ఇక అదే సమయంలో యుఎస్ నేవీ షిప్స్ అండ్ సబ్మెరైన్స్ నుంచి కూడా హండ్రెడ్స్ ఆఫ్ టోమాహాక్ క్రూజ్ మిసైల్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఇక్కడ టోమాహాక్ క్రూజ్ మిసైల్స్ అంటే చాలా దూరం వరకు వెళ్లి టార్గెట్స్ ని ప్రిసిషన్ గా హిట్ చేసే లాంగ్ రేంజ్ మిసైల్స్. ఇది మోస్ట్లీ షిప్స్ లేదా సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేస్తారు. ఇది 1000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్స్ ని కూడా స్ట్రైక్ చేయగలదన్నమాట. ఇది ఇలా ఉంటే ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ టెహరాన్ పై అన్ప్రెసిడెంటెడ్ స్ట్రైక్స్ చేసింది. అండ్ ఒక్క రాత్రిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖామినే మరణించాడు. దాని రిపోర్ట్స్ కూడా మనము చూసాము. ఇది ఒక చిన్న స్ట్రైక్ కాదు, ఇది ఫుల్ స్కేల్ వార్. 32 డేస్ గడిచిపోయాయి అండ్ వార్ ఇంకా ఆగలేదు. రోజు మిజైల్స్, రోజు స్ట్రైక్స్. ఇక చూసి ఇరాన్ కూడా ఒక సాలిడ్ రెస్పాన్స్ ఇచ్చేసింది. ఇజ్రాయెల్ పై, యుఎస్ మిలిటరీ బేసెస్ పై, సౌదీ అరేబియా, కువైట్, బెహ్రెయిన్ పై స్ట్రైక్స్ చేసింది. టెహరాన్ స్ట్రైక్స్ లో ఒక హిస్టారిక్ మూమెంట్ జరిగింది. ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ యొక్క F-35 స్టెల్త్ ఫైటర్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన YAK-130 జెట్ ని షూట్ డౌన్ చేసింది. ఇది హిస్టరీలో ఫస్ట్ F-35 ఎయిర్ టు ఎయిర్ కిల్. ఇక ఇదే సమయంలో ఇస్ఫహాన్, గోలెస్తాన్ ప్యాలెస్ దగ్గర యునెస్కో హెరిటేజ్ సైట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై స్ట్రైక్స్ తర్వాత IAEA వెంటనే గ్లోబల్ వార్నింగ్ ఇచ్చింది. ఆ దాడులకు రిప్లైగా ఇరాన్ సౌదీ అరేబియాలోని యుఎస్ ఎయిర్ బేస్ పై అటాక్ చేసింది. 24 కి పైగా యుఎస్ ట్రూప్స్ గాయపడ్డాయి. ఇక ఇజ్రాయెల్ అంతటా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. స్కూల్స్ మూసేశారు, పబ్లిక్ గ్యాదరింగ్స్ బ్యాన్ చేశారు. దేశం మొత్తం హై అలర్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఒక పదం గురించి మాట్లాడాలి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. మ్యాప్ లో ఇది చిన్న గీతలాగా కనిపిస్తుంది, కానీ దీని పవర్ ఏంటంటే ఇది వరల్డ్ ఎకనామీని కూడా కదిలించగలదు. దీని గురించి అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఇప్పుడు అనుకోండి, మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అండ్ ఆ
అపార్ట్మెంట్స్ కి వాటర్ వచ్చే మెయిన్ పైప్ లైన్ ఒక్కటే ఉంది. ఆ పైప్ 33 సెంటీమీటర్స్ వైడ్ మాత్రమే. కానీ ఆ పైప్ బ్లాక్ అయితే ఏమైతుంది, అన్ని 500 ఫ్లాట్స్ కి వాటర్ వెళ్ళదు కదా. ఇంకా ఎగ్జాక్ట్ గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఇలాంటిదే, కానీ అది వరల్డ్ ఎకనామీకి. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ పూర్తి విడ్త్ చూడండి, వైడెస్ట్ పాయింట్ వచ్చేసి 97 కిలోమీటర్స్ అండ్ నారోవెస్ట్ పాయింట్ వచ్చేసి 39 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, షిప్స్ వెళ్లే యాక్చువల్ లేన్ చూస్తే లోపలికి వెళ్ళడానికి షిప్స్ కి ఒక లేన్ ఉంటుంది అండ్ అది 2 మైల్స్. బయటికి వచ్చే షిప్స్ కి మరొక లేన్ అండ్ అది కూడా ఒక 2 మైల్స్ అండ్ మధ్యలో సేఫ్టీ గ్యాప్ 2 మైల్స్. అంటే వరల్డ్ మొత్తానికి వెళ్లే ఆయిల్ ట్యాంకర్స్ యూజ్ చేసే మొత్తం షిప్పింగ్ కారిడార్ జస్ట్ 6 మైల్స్ మాత్రమే, అంటే అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అయితే డైలీ అప్రాక్సిమేట్లీ 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్, అంటే వరల్డ్ సప్లైలో ఆల్మోస్ట్ 20% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ద్వారానే వస్తాయి. ఎల్ఎన్జి ట్రేడ్ లో 20% ఈ రూట్ ద్వారానే, యూరియా ఫర్టిలైజర్స్ ట్రేడ్ అప్రాక్సిమేట్లీ 50% ఈ రూట్ ద్వారానే. ఏషియాకి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ లో దాదాపు 80% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ద్వారానే వస్తాయి. అంటే ఈ చిన్న మార్గం మూసుకుంటే ప్రపంచ ఎకానమీ మొత్తం షేక్ అవుతుంది. ఇక March 2, 2026 ఇరాన్ అఫీషియల్ గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ని క్లోజ్డ్ అని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, వరల్డ్ ఆయిల్ సప్లైలో 20% ఓవర్ నైట్ రిమూవ్ అయిపోయింది అండ్ దాని రిజల్ట్స్ చూడండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బ్యారెల్ కు ఆల్మోస్ట్ $120 కి చేరింది. ఇది 2008 తర్వాత హైయెస్ట్ లెవెల్. ఒక 1 వీక్ లోనే యుఎస్ లో పెట్రోల్ ప్రైస్ గ్యాలన్ కు 48 సెంట్స్ పెరిగింది. ఇప్పుడు $4.30 to $4.50 దగ్గర ఉంది. ఇక ఇండియా తన క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్ చేస్తుంది. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ లో డిస్రప్షన్ వస్తే అది ఇండియా ఎకనామీకి డైరెక్ట్ గా గట్టి దెబ్బ తగిలినట్టే. ఇక వియట్నాం దగ్గర ఆయిల్ రిజర్వ్స్ 20 డేస్ కి కూడా సరిపోవు. బంగ్లాదేశ్ లో ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర ఫ్యూయల్ షార్టేజెస్ కనిపిస్తున్నాయి. ఒక డీల్ ప్రకారం 20 పాకిస్తానీ షిప్స్ కి సేఫ్ ప్యాసేజ్ కు పర్మిషన్ ఇచ్చారు. చైనా షిప్స్ కి కూడా ఇరాన్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఇక యుఎస్ ఇచ్చిన స్పెషల్ ఎమర్జెన్సీ వేవర్ వల్ల ఇండియా ఇప్పటికీ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది. కానీ ఇవన్నీ టెంపరీ ఫిక్సెస్ మాత్రమే, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇంకా కనబడలేదు. మనం ఇక్కడ చూస్తే ఇది సింపుల్ యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్ అనిపిస్తుంది కదా, కానీ ఇది మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దది. ఇప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ సైడ్ తీసుకున్న దేశాలను చూడండి. యుఎస్ ఇరాన్ పై డైరెక్ట్ మిలిటరీ స్ట్రైక్స్ చేసింది అండ్ ఇది వార్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. లీడర్షిప్ టార్గెట్స్ పైన కూడా ఆపరేషన్స్ జరిగాయి అండ్ ఇందులో ఒక సుప్రీం లీడర్ కూడా చనిపోయాడు. ఇక యునైటెడ్ కింగ్డమ్ డైరెక్ట్ వార్ లో పాల్గొనలేదు, కానీ యుఎస్ కి బ్రిటిష్ మిలిటరీ బేస్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇక ఫ్రాన్స్ అండ్ జర్మనీ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ చాలా లిమిటెడ్, కానీ ఇవి మెయిన్ గా డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ గా సపోర్ట్ ఇచ్చాయి. ఇక సౌదీ అరేబియా ఇరాన్ అటాక్స్ ని కండెమ్ చేసింది అండ్ రీజనల్ సెక్యూరిటీలో యుఎస్ కి కోఆపరేట్ చేస్తుంది. ఈ దేశాలు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఇరాన్ అలైస్ ని చూద్దాము. ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ పై మిజైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్ చేసింది. ఇక హౌతిస్ యామెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ మిజైల్స్ లాంచ్ చేసి ఇరాన్ కి సపోర్ట్ ప్రకటించారు. ఇక హెజ్బొల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్స్ మరియు మిజైల్స్ ఫైర్ చేసింది అండ్ ఎస్పెషలీ నార్థన్ బార్డర్ రీజియన్స్ లో. ఇప్పుడు రష్యా డైరెక్ట్ వార్ లో పాల్గొనలేదు, కానీ ఇరాన్ కి ఇంటెలిజెన్స్ సపోర్ట్ అండ్ శాటిలైట్ డేటా మిలిటరీ ఇన్ఫర్మేషన్ అందించినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక ఇరాక్ మిలిటరీ గ్రూప్స్ గురించి చెప్పాలంటే వీళ్ళు ఇరాక్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ పై అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండే దేశాలు ఏంటో చూద్దాం, అంటే మీడియేటర్స్ గా ఉన్న వాళ్ళు. పాకిస్తాన్ యుఎస్ అండ్ మిలిటరీ దేశాల మధ్యలో నెగోషియేషన్ జరగడానికి ఒక మీడియేటర్ గా ముందుకొచ్చింది. ఇక పీస్ టాక్స్ కి పాకిస్తాన్ ఒక వెన్యూగా మారింది. టర్కీ, ఈజిప్ట్, యుఏఈ ఈ దేశాలు ఈ ప్రాబ్లమ్ ను రిజాల్వ్ చేయాలని చెప్తున్నాయి. ఇంకా మన దేశం ఇండియా అఫీషియల్ గా న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంది అండ్ అదే సమయంలో ఎనర్జీ క్రైసిస్ అండ్ ఆయిల్ సప్లై ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక చైనా డైరెక్ట్ వార్ లో పాల్గొనలేదు, కానీ ఇరానియన్ ఆయిల్ కొనుగోలు చేస్తూ క్వాయిట్ గా ఎకనామిక్ బెనిఫిట్ పొందుతుంది. ఇక రష్యా యాంగిల్ ఒకసారి డీప్ గా అర్థం చేసుకోవాలి. రష్యా యుక్రెయిన్ లో వార్ చేస్తుంది అండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కొత్త వార్ స్టార్ట్ అయితే యుఎస్ అటెన్షన్ స్ప్లిట్ అవుతుంది. అప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి అండ్ రష్యాకి బిలియన్స్ రెవెన్యూ వస్తుంది. అందుకే ఇరాన్ వార్ రష్యాకి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఇస్తుంది. ఇక రష్యా స్ట్రాటజీ మళ్ళీ ఒకసారి చూడండి. రష్యా అమ్మే యూరల్స్ క్రూడ్ ధర బ్యారెల్ కు $70 కంటే ఎక్కువ ఉంది, కానీ రష్యా మాత్రం $59 కు అమ్ముదామనే ఒక బడ్జెట్ ప్లాన్ తో ఉండే. అంటే ఇప్పుడు $11 ప్రాఫిట్ కి అమ్ముతుందన్నమాట. అంటే ఇప్పుడు వారికి ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. దీంతో పాటు యుక్రెయిన్ కి పంపాల్సిన కొన్ని పేట్రియాట్ మిజైల్ సిస్టమ్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కి రీడిప్లాయ్ అవుతున్నాయి. ఇక EU రిపోర్ట్స్ ప్రకారం రష్యా ఇరాన్ కి శాటిలైట్ ఇంటెలిజెన్స్ అండ్ టార్గెటింగ్ డేటా ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
అంటే రష్యా చేస్తున్నది చాలా క్లెవర్ స్ట్రాటజీ. ఇరాన్‌కి ఇండైరెక్ట్‌లీ సపోర్ట్ చేస్తూ యుక్రెయిన్ వార్‌లో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ యుద్ధం మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది? చాలా సింపుల్ గా చెప్తాను వినండి. మీ డైలీ లైఫ్ లో ఏదో ఒక ర్యాండమ్ డే ను చూస్తే అది ఎలా ఉంటుంది? దాన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనలో చాలా మంది మార్నింగ్ లేవగానే ఒక టీ తాగుతాం కదా, అది 5 రూపీస్ అయ్యే చోట 8 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్ళడానికి ఒక ఆటో తీసుకుంటారు. బ్రెంట్ ఆయిల్ ప్రైస్ $120 అవ్వడంతో ఆటో అన్నలు మీటర్ పైన 50 to 100 ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారు. ఇక వాళ్ళకి వేరే చాయిస్ లేదు కదా. ఇక ఈవినింగ్ వెజిటబుల్ మార్కెట్ కి వెళ్తారు. ఇక ఈ వార్ వల్ల ఫర్టిలైజర్ ప్రైసెస్ 40% పెరగడంతో ఫార్మింగ్ కాస్ట్ పెరుగుతుంది అండ్ దీంతో వెజిటేబుల్ కాస్ట్ కూడా పెరిగిపోతాయి. ఇంకా ఈ 40% ఇంక్రీజ్ ని WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కన్ఫర్మ్ చేసింది. అండ్ దీంతో పాటు బేసిక్ వెజిటేబుల్ ప్రైసెస్ కూడా 20 to 35% పెరగొచ్చు. ఆఫీస్ క్యాంటీన్స్ లో ఫుడ్ ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోయాయి కదా. ఇక షిప్పింగ్ రూట్స్ లో ప్రాబ్లమ్స్ రావడంతో ఎక్స్పోర్ట్ కంటైనర్స్ పోర్ట్స్ లోనే ఆగిపోయాయి. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ పై ఇప్పటికే దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్స్ పెరిగిపోయాయి అండ్ దాంతో ఐటీ కంపెనీస్ మార్జిన్స్ పై చాలా ప్రెషర్ పెరిగిపోతుంది. ఎనర్జీ ప్రైసెస్ పెరగడంతో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. దాంతో లే ఆఫ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని అనలిస్ట్ చెప్తున్నారు. ఇక గోల్డ్మ్యాన్ సాక్స్ ఎస్టిమేషన్ ప్రకారం ఆయిల్ షాక్ వల్ల యుఎస్ రెసిషన్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 30% ఉంది. యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4% నుంచి 2026 ఎండ్ లోపు 4.6 కి పెరిగే అవకాశం ఉంది. ఈ క్రైసిస్ ప్రభావం 2022లో జరిగిన రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ కంటే కూడా చాలా అగ్రివేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది వినండి. సావిత్రమ్మ అనే ఒక ఆవిడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర ఒక వెజిటేబుల్ షాప్ పెట్టుకుంది. రోజు 4000 రూపీస్ కి కూరగాయలు కొని 5200 రూపీస్ కి అమ్మేది. తన డైలీ ప్రాఫిట్ 800 రూపీస్. ఇక వచ్చిన డబ్బులతోనే తన 2 పిల్లలు అండ్ తన అత్తగారు బ్రతికేవారు. కానీ ఈ నెల ఆనియన్ ప్రైస్ 30% పెరగడంతో కస్టమర్స్ తక్కువ కొనడం మొదలు పెట్టారు. ఇంకేముంది, ప్రాఫిట్స్ 800 రూపీస్ నుంచి 480 రూపీస్ కి పడిపోయింది. వాళ్ళ ఇంటి ఖర్చులు చాలా కష్టమైపోయాయి అండ్ చూస్తే చేతిలో డబ్బులేం లేవు. అప్పుడు ఆమెకి తెలియని విషయం ఏంటంటే 10,000 కిలోమీటర్స్ దూరంలో జరుగుతున్న ఒక వార్ ఆమె బ్రతుకును మార్చేసింది. ఇది ఫిక్షనల్ స్టోరీయే, కానీ ఇండియాలో ఇలాంటి సావిత్రమ్మలు కొన్ని లక్షల్లో ఉన్నారు. వార్ మనకి చాలా దూరంగా అనిపిస్తుంది, కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం మన డోర్ స్టెప్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక స్టోరీ వినండి. రవి హైదరాబాద్ నుంచి దుబాయ్కి 3 years క్రితం వెళ్ళాడు. ప్రతి నెల తన ఫ్యామిలీకి 80,000 రూపీస్ పంపుతున్నాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం మొదలైంది. రవి పనిచేసే కంపెనీకి మెయిన్ క్లయింట్ ఒక గల్ఫ్ ఆయిల్ కంపెనీ. వార్ వల్ల ఆ కంపెనీ క్రైసిస్ లో ఉంది అండ్ కాంట్రాక్ట్స్ రివ్యూ జరుగుతున్నాయి. ఒక రోజు తన బాస్ వచ్చి చెప్పాడు, ఈ మంత్ ని 30% శాలరీ హోల్డ్ లో ఉంటుంది అని. హైదరాబాద్ లో తన అమ్మ, వైఫ్, పిల్లలు అతని మనీ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు రవికి ఒక నిజం అర్థమైంది. 10,000 కిలోమీటర్స్ దూరంలో జరుగుతున్న ఒక వార్ తన ఇంటి జీవితాన్ని కూడా మార్చగలదు అని. ఇప్పుడు గల్ఫ్ ఎన్ఆర్ఐస్ కి ఒక చిన్న మెసేజ్. ఎంబసీ కాంటాక్ట్స్ ఫోన్ లో సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ ప్లాన్ ఎప్పుడు రెడీగా ఉంచుకోండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ గా ఉంచండి. కొంత క్యాష్ హ్యాండ్ లో ఉంచుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన ఇండియా MEA నంబర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చే ఫోన్ నంబర్ కూడా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ 3 పాసిబుల్ సినారియోస్ గురించి మాట్లాడుతున్నారు. సినారియో నెంబర్ 1, పాకిస్తాన్ మీడియేషన్ సక్సెస్ అవుతుంది. ఇరాన్ నెగోషియేషన్స్ కి అగ్రీ అవుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. దాంతో ఆయిల్ ప్రైసెస్ తిరిగి $80 రేంజ్ కి వస్తాయి అండ్ దాంతో గ్లోబల్ ఎకానమీ స్లోగా రికవర్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ బోత్ ద సైడ్స్ స్ట్రైక్స్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సినారియో 2 చూద్దాం. వార్ పూర్తిగా ఆగలేదు, కానీ మేజర్ ఎస్కలేషన్ కూడా ఉండదు. హార్మస్ పార్షియలీ ఓపెన్ అవుతుంది అండ్ ఆయిల్ ప్రైసెస్ $90 to $100 రేంజ్ లో సెటిల్ అవుతుంది. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇండియా ఎకనామీ మేనేజ్ చేస్తుంది, కానీ ఫ్యూయల్ ప్రైసెస్, వెజిటేబుల్స్ డైలీ కాస్ట్ పర్మనెంట్ గా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సినారియో 3 చూడండి. వార్ ఎస్కలేట్ అవుతుంది. హార్మస్ పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఆయిల్ $150 కు చేరే అవకాశం ఉంది అండ్ గ్లోబల్ రెసిషన్ వచ్చే రిస్క్ ఉంది. ఇప్పుడు ఒకవేళ సినారియో 3 గనక జరిగితే హిస్టరీలో చూస్తే ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెరగడంతో ప్రపంచం రెసిషన్ లోకి వెళ్తుందని ఎకనామిక్స్ చెప్తున్నారు. ఇక నేను ఈ వీడియో మొదలు పెట్టినప్పుడు ఒకటి చెప్పాను, ఇది వేరే దేశాల యుద్ధం కాదు. నేను అలా ఎందుకు చెప్పాను అని ఇప్పుడు మీకు అర్థమైందా? సావిత్రమ్మ కూరగాయల ధర ఈ వార్ కి కనెక్టెడ్. రవి గల్ఫ్ శాలరీ యుక్రెయిన్ వార్ కి కనెక్టెడ్. మీ పెట్రోల్ బిల్ ఇరాన్ మిజైల్స్ కి కనెక్టెడ్. ఇది గ్లోబలైజేషన్, ఇది 21st century అండ్ ఇది మన వరల్డ్. ఇక యుద్ధం ఆపే పవర్ మన దగ్గర లేదు, కానీ ఇన్ఫార్మ్ గా ఉండే పవర్ మన దగ్గరే ఉంది. పానిక్ లేకుండా ఫ్యాక్ట్స్ అర్థం చేసుకునే పవర్ మన దగ్గరే ఉంది. మన ఫ్యామిలీస్ ని ప్రొటెక్ట్ చేసే స్మాల్ డెసిషన్స్ తీసుకునే పవర్ మన దగ్గరే ఉంది. ఇక ఈ వీడియో మీ నైబర్స్ కి షేర్ చేయండి, మీ పేరెంట్స్ కి చూపించండి, గల్ఫ్ లో ఉన్న మీ రిలేటివ్స్ కి పంపండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేసేయండి.
ఇది మీ గ్లోబల్ స్టోరీస్ ఛానల్, తెలుగులో ఫ్యాక్ట్స్‌తో రెస్పెక్ట్‌తో. జై భారత్!